కాంగ్రెస్ అంటేనే అబద్దాల పుట్ట. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారు. అడ్డంగా దొరికిపోతున్నా, జనం చీత్కరిస్తున్నా తమ అబద్దాల ప్రచారాలు మాత్రం మానట్లేదు. కేరళలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, తెలంగాణ తమ సర్కారు రైతు కూలీలకు 12,000 రూపాయలు చెల్లిస్తోందని బూటకపు మాటలు చెప్పారు. తెలంగాణలో ఆ స్కీమ్కు దిక్కు దివానం లేదు. కానీ కేరళలో మాత్రం రేవంత్ తాము స్కీమ్ అమలు చేస్తున్నామని జూటా మాటలు చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అబద్దాల కాంగ్రెస్ తాజా మోసం అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్స్. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో కూడా ఉంది. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను దగా చేసిన రేవంత్ మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా సేమ్ స్కెచ్ వేసినా పారలేదని నెటిజన్స్ గుర్తు చేసుకున్నారు. జనం ఈడ్చికొట్టినట్లు కాంగ్రెస్ కు 0 సీట్లు ఇచ్చినా రేవంత్ మాత్రం తమ దగాకోరు అబద్దాల ప్రచారం మాత్రం మానట్లేదని చురుకలంటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, రేవంత్ రెడ్డి ఇలా స్కీమ్ తెలంగాణలో అమలు చేయకపోయినా అమలు చేస్తున్నామని కేరళలో అబద్ధ ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలంటారు? మమత, ఒక కేరళలోనే కాదు, రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన ప్రతి సందర్భంలోనూ కూడా తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేసేసామని చెప్పేసి అబద్ధాలాడిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ఒక రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కానీ ఆ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళడం లేదు, కొన్ని అసలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్న విమర్శ ఉన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా అక్కడ ప్రచార పర్వంలో పాల్గొన్న విషయం తెలిసింది. అక్కడ ప్రచార పర్వంలో పాల్గొంటున్న క్రమంలో మేము ఇక్కడ 6 గ్యారెంటీలు అన్నింటినీ అమలు చేసేసామని చెప్పేసి ప్రతి సందర్భంలోనూ చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ 2 ఉదాహరణలు చాలా స్పష్టంగా తీసుకోవాలి. ఒకటి మహారాష్ట్ర, 2 నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికలు. మహారాష్ట్రలో తెలంగాణకు సంబంధించిన జనం చాలా మంది ఉన్న విషయం తెలిసి తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉన్న చోట్లలోనే రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను నమ్మలేదని చెప్పేసి స్పష్టమైన సంకేతాలు ఇచ్చే దిశలోనే ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్రలో కూడా బీజేపీ బాగా వేసిన విషయం తెలిసాయి. ఇక తాజాగా ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లిన సమయంలో తెలుగు మీడియాతో మాట్లాడారు. తెలుగు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో వివిధ రకాల ప్రకటనలు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం 6 గ్యారెంటీలు అమలు చేసేస్తున్నాం అని చెప్పేసి కూడా అక్కడ ప్రకటించారు. అదానీ, అంబానీల ప్రస్తావన కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. వీటన్నిటి నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారో అక్కడ బీజేపీ పాల్గొనేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. అందుకు ఢిల్లీ తాజా ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ఇక మరోవైపు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించిన విషయం తెలిసింది, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసింది. అక్కడ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి అబద్ధాలు చెప్పిన పరిస్థితి చాలా స్పష్టంగా చూసాం. అంటే ఎక్కడ చూసినా కానీ ఆయన ఇక్కడ 6 గ్యారెంటీలు అమలైపోయాయనే ఒక సెన్స్ లో మాట్లాడుతున్న పరిస్థితిని అక్కడ ప్రజలు అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఇందుకు ప్రతిపక్ష పార్టీ కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రచారం చేస్తున్నారో దాన్ని కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగానే కనిపించాయి. అందులో భాగంగానే మహారాష్ట్రలో తెలంగాణ ప్రజలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మిన పరిస్థితి కనిపించలేదు. అలాగే ఢిల్లీలో కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మలేదని చెప్పేసి తెలవైపోయింది. అంటే ప్రస్తుతం తెలంగాణలో ఎట్లాంటి ప్రభుత్వం కొనసాగుతుంది, కార్యక్రమాలు ఏ మేరకు అమలవుతున్నాయి, అసలు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, రైతుల పరిస్థితి ఏంటి, వివిధ కార్యక్రమాల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ మేరకు అమలుకు నోచుకుంటున్నాయన్న స్పష్టమైన సమాచారం వాళ్ళకున్న నేపథ్యంలో వాళ్ళు రేవంత్ రెడ్డి వాదనలు తిప్పుకొట్టిన పరిస్థితి అది ఖచ్చితంగా ఈ ఫలితాల్లో రిఫ్లెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కేరళలో మాతృభూమి పండుగ సెలబ్రేషన్స్ లో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేసేస్తున్నామని చెప్పేసి కూడా బుకాయించిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని నెటిజన్స్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ బైట్స్ ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళంతా కూడా నెగటివ్ గా దీన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి, రేవంత్ రెడ్డిని కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళిన దాఖలాలు లేవు, పూర్తి స్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు. కొన్ని అయితే పూర్తిగా నిర్ణయాలే పెండింగ్ లో ఉన్నాయి, మరికొన్ని నిర్ణయాలు తీసుకొని మేము
ఈ పథకాలను అమలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దయనీయమైన పరిస్థితి గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో సమాంతరంగా ముందుకెళ్లిన పరిస్థితులు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూరజ్, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అయితే చాలా హామీలు అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు చేయలేని పరిస్థితి తెలంగాణలో. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ పై ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు చాలా కీన్ గా కాంగ్రెస్ పరిపాలనను, రేవంత్ రెడ్డి విధానాలను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే 14 నెలలు గడిచినా కానీ కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఒక్క సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు లేవు. ప్రతిదానికి కూడా ఖజానా లోటును ప్రభుత్వం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిధుల లేమిని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు గత పాలకులను నిందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 14 నెలల తర్వాత కూడా ఒక వ్యూహాత్మక వైఖరి లేకుండా, ఒక పటిష్టమైన ఆర్థిక విధానం లేకుండా ముందుకెళ్లడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో తెలంగాణలో అయితే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు మృగ్యంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. దీన్ని ప్రజలంతా కూడా చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే త్వరలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా ఇందుకు విరుద్ధంగా వివరించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ వైఖరిని వాళ్ళు ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించే ఓటింగ్ లో పాల్గొనే అవకాశాలు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్ సూరజ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.